వెల్కమ్ బ్యాక్ టు సండే కిచెన్. సో మన బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్తారా? కాజు చికెన్ అండి. కాజు చికెన్. సో కాజు చికెన్ ఇది కూడా స్నాక్ ఐటమ్ అండి. కాజు చికెన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 minutes పడుతుంది. 15 minutes. సో స్నాక్ ఐటమ్ అండ్ 15 minutesలో అయిపోతుంది. సో మనం కాజు చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. కాజు చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆనియన్ ముక్కలు, కసూరి మేతి, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, టేస్టింగ్ సాల్ట్, ఎగ్, గరం మసాలా, మైదా, కార్న్ఫ్లవర్, కాజు మరియు సాల్ట్. సో సుధాకర్ గారు, కాజు చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసాం కదా, ఇప్పుడు మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా గ్యాస్ వెలిగించుకొని నాన్ స్టిక్లో ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే, అంటే డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఓకే, వేడి చేసుకోవాలి. సరే, వేడయ్యేలోపు మనము చికెన్ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఓకే, ముందుగా చికెన్ క్వాంటిటీ చెప్తారా? చికెన్ 200 grams. 200 grams చికెన్. ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్టింగ్ సాల్ట్ చిటికెడు. టేస్టింగ్ సాల్ట్ చిటికెడు. సాల్ట్. సో మనం సాల్ట్ అండ్ టేస్టింగ్ సాల్ట్స్ రెండు ఎందుకు వేస్తామండి? కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఓకే. మిర్చి పౌడర్ తినేదాన్ని బట్టి. ఇది కూడా మనకు కావాల్సినంత ఎంత స్పైసీ కావాలో దానికి సరిపడా మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ క్రీమ్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్. ఓకే. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ చిన్న టేబుల్ స్పూన్, దానికి చిన్న టేబుల్ స్పూన్ మెజర్మెంట్తో 2 spoons అయితే సరిపోతుంది. కొత్తిమీర. సో 2 spoons ఆఫ్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఎగ్, ఒక హాఫ్ ఎగ్ అండి. హాఫ్ ఎగ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాం. చిటికెడు గరం మసాలా, కస్తూరి మేతి పౌడర్ ఒక చిటికెడు. ఓకే. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఓకే. మైదా ఎంతండి? ఒక 2 spoons అండి. 2 spoons మైదా. 1 tablespoon కార్న్ఫ్లోర్ అండి. 1 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకున్నామండి. దీంట్లో మాత్రం 2 spoons ఆఫ్ మైదా తీసుకుంటే 1 spoon ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాము. సో చూడడానికి అన్నీ సిమిలర్గా ఉన్నా, ఇంగ్రీడియంట్స్ సిమిలర్గా ఉన్నా, బట్ కుకింగ్ ప్రాసెస్లోకి వచ్చేసి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేస్తే కూడా ఆ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి కదా. బట్ దీంట్లో మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ క్రిప్స్ అయిపోతుంది. ఓకే. బేబీ కార్న్లో మనం ఎగ్ వేయలేం కాబట్టి కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నాం. ఓకే. సో ఎగ్ వల్ల కూడా క్రిస్పీనెస్ పెరుగుతుంది. క్రిస్పీనెస్ పెరుగుతుంది. ఓకే. టమాటో. క్యాష్యూ నట్ చికెన్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు క్యాష్యూ నట్ వేసుకోవాలి. ఎంత క్యాష్యూ నట్? క్యాష్యూ నట్ ఒక 100 grams అండి. ఓకే అండి, 100 grams క్యాష్యూ నట్ వేసేసా. ఈ విధంగా ఒక్కొక్క పీస్కి ఒక 5-6 పీసులు యాడ్ చేయాలి. ఓకే. సో ఒక్కొక్క చికెన్ పీస్కి దానికి అరౌండ్గా క్యాష్యూ నట్ని పైన కోటెడ్ లాగా ఒక 5-6 క్యాష్యూ నట్ పీసెస్ని అటాచ్ చేస్తూ దాంట్లో వదిలితే కనుక బాగుంటుంది. క్యాష్యూ నట్ కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే. సో మనం విడిగా క్యాష్యూ నట్ని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం డీప్ ఫ్రైతో చికెన్తో పాటు క్యాష్యూ నట్ను కూడా కలుపుతూ వేస్తున్నాం కాబట్టి మేము క్యాష్యూ నట్ని విడిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అండ్ మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామండి. ఈవెన్ అది ఫ్రై అవుతుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. దీనికి కలర్ కోడ్ ఏమైనా ఉందా అండి? ఇది గోల్డెన్ బ్రౌన్ క్యాష్యూ నట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఓకే. చికెన్ ఏమో గోల్డెన్ బ్రౌన్కి రావాలి అండ్ క్యాష్యూ నట్ కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో ఫ్రై అయినట్టు మనకు తెలిసిపోతుంది అండ్ అప్పుడు మనం తీసేసుకోవచ్చు. సో మన చికెన్ క్యాష్యూ నట్ ఫ్రై అయిపోతుంది కదండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిందండి. సో మనం బయటకు తీసేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుంటాం. ఓకే.
కాజు చికెన్ ఈజ్ రెడీ అయిపోయింది అండ్ మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. చాలా అందంగా క్యాబేజ్ అండ్ టమాటో క్యారెట్తో అందంగా గార్నిష్ చేసి ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీగా ఉంది కాబట్టి మన చికెన్ క్యాష్యూ నట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, కాజు చికెన్ రెడీ అయింది. వావ్. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ క్యాష్యూ నట్ రెడీ అయిపోయింది విత్ మంచి అరోమాస్. చూడడానికి చాలా వండర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇంత టేస్టీ చికెన్ క్యాష్యూ నట్ ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. కాజు చికెన్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి వేడి చేయాలి. ఒక బౌల్లో చికెన్, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, కొంచెం కారం, ఆనియన్ ముక్కలు, తగినంత సాల్ట్, 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఎగ్ వేసి కలపాలి. దీనిలో చిటికెడు గరం మసాలా, కొంచెం కసూరి మెథి పౌడర్, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, కొంచెం వాటర్, క్యాష్యూ నట్ వేసి బాగా కలపాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో కాజు చికెన్ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. బాగా కలర్ వచ్చిన కాజు చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని టమాటో క్యారెట్లతో గార్నిష్ చేసిన ప్లేట్లోకి తీసుకుంటే వేడి చికెన్ పకోడీ రెడీ. సో సుధాకర్ గారు, ఇంత టేస్టీ ఐటమ్స్ అండ్ 2 కొత్త రెసిపీస్ని అండ్ స్నాక్ ఐటమ్స్ని, మోరోవర్గా స్నాక్స్ అంటే చాలా అందరూ ఇష్టపడుతుంటారు. ఇలాంటి 2 నార్త్ ఇండియన్ స్నాక్స్ని మా వ్యూవర్స్కి మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చికెన్ క్యాష్యూ నట్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేయబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.